అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ కూడా వదిలేసి తిరుగుతున్నాడు. ఎటు పోతున్నాడు అంటే ఢిల్లీకి పోతుండు, కేరళ పోతుండు, ఏపీకి పోతుండు. 8 రోజులు అసెంబ్లీ నడిస్తే 4 డేస్ అసెంబ్లీకి అటెండ్ అయ్యిండు. 4 డేస్ డుమ్మా కొట్టిండు. పిల్లలు ఇట్లా స్కూల్‌కి డుమ్మా కొడతారు కదా! అట్లా. అసెంబ్లీ సీరియస్‌నెస్ లేదు. బట్ ఈయన కేరళకి ఎందుకు పోతుండని చాలా ఇంపార్టెంట్ పాయింట్ దీనిలో. ఢిల్లీకి పోయిందేమో ఢిల్లీకి పోయి ఒక టీవీ9 వాళ్ళ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసిండు కన్వెన్షన్‌లో. తర్వాత ఒక దావత్‌కి అటెండ్ అయ్యిండు. మొన్న రాజ్యసభ అయిండు కదా! వాళ్ళ దావత్‌కి అటెండ్ అయ్యిండు. కానీ కేరళది ఇంపార్టెంట్ ట్రిప్. కేరళ మొత్తం ప్రొడ్యూసర్ ఈయననే, డైరెక్టర్ ఈయననే, మొత్తం ఈయననే. అంటే అర్థం చేసుకోవాలి. ఈడ తెలంగాణలోనేమో జనము స్కీమ్స్ అమలు చేయడానికి పైసలు లేవని ఈయన చెప్తే తిట్టుకుంటేనే ఏం కర్మ ఇదని వీళ్ళు అనుకుంటున్నారు. ఈయన మాత్రం ప్రొడ్యూసింగ్ వేరే దగ్గర చేసి అక్కడ వ్యవహారం నడిపిస్తుండు. సరే మాట్లాడతాను, నేను అన్ని విషయాలు చెప్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేస్తుండు, 20 గంటలు పనిచేస్తుండు. ఎవరి కోసం? మన కోసం అయితే కాదు అని తెలిసిపోయింది. ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో ఆయన 8 గంటలు పనిచేసినా రిజల్ట్ వేరేలాగా ఉంటుంది. ఆ 8 గంటలు కూడా పనిచేస్తలేడని అర్థమైపోయింది. మరి 20 గంటలు కష్టపడే దేనికోసం? అయితే వాళ్ళ కోసం, లేకపోతే వాళ్ళ కోసం, అంతే. అయితే ఈ మధ్య అసెంబ్లీ సమావేశాలు వంతుకే నిర్వహిస్తున్నారు. కనీసం అది కూడా సీరియస్గా నడుస్తలేవు. ఏదో ఇప్పపు సారా గురించి, ఇందిరాగాంధీ గురించి, వాటి గురించి చర్చ జరుగుతుంది. జనరల్ ఇష్యూస్ ఏం లేవు. అసలు ఇప్పుడు గ్యాసు, తర్వాత పెట్రోలు, డీజిలు, ఈ సమస్య మీద అసలు అసెంబ్లీలో వాయిదా తీర్మానం పెడితే కూడా కొట్టేసారు. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన వాయిదా తీర్మానం, బీజేపీలు కూడా పెట్టినారు వాయిదా తీర్మానం, దాని మీద కొట్టేసిండ్రు వాళ్ళు. స్పీకర్ కొట్టేసిండు, చర్చ లేదు, ఏం లేదు. అసలు సమీక్షను వదిలేసిపోయిండు ఢిల్లీకి. సమీక్ష ఆ రోజు ఈ పెట్రోలు, డీజిల్ ఇదంతా బారులు తిరిగిండ్రు, ఇదంతా పెద్ద వ్యవహారం నడుస్తుంది, ఏంది అని అంటే ఆ రోజు మీటింగ్ పెట్టుకోవాల్సింది క్యాన్సిల్ చేసుకున్నాడు. చేసుకొని కేరళ పోయిండు, ఢిల్లీ పోయిండు. కేరళ ఇంపార్టెంట్ ఇష్యూ అప్పటి నుంచి మాట్లాడుతున్నాం. కేరళ అభ్యర్థుల ఎంపిక కానుంచి, స్ట్రాటజీ దగ్గర నుంచి, మొత్తం పేపర్ యాడ్ల దగ్గర నుంచి, మొత్తం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిర్రు? అప్పట్లో ఆయన చెప్పుకున్నాడు కదా 1000 కోట్ల రూపాయలని. ఆ ఫలితమే ఇదని అర్థమవుతుంది. కొంచెం కొంచెం చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసే వాళ్ళకి అనుకుంటున్నారు. 1000 కోట్లు ఇచ్చింది కాబట్టి ఇంకా పైసలు ఇచ్చినది. ఇప్పుడు ఒక పెళ్ళి ఉంటుంది, పెళ్ళి మొత్తం ఒక ఆయన చేస్తున్నాడు అనుకో, చుట్టపాయన్నో ఊరాయన్నో ఎవరో కొద్దిగా పెద్ద సవగారి, ఇంకా ఆయన పెత్తనమే నడుస్తుంది కదా. ఇంకా ఆయన వచ్చి ఇట్లా అంటాం, అట్లా అంటాం, ఇట్లా కాదు అటు తిరగాల్సి వస్తుంది. ఆయన మనోడే భోజనాలు ఎక్కువ అంటే 4 బొక్కలు ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఇంకా ఆయన బుద్ధి ఉన్న పిలుచుకోవాలన్నమాట. సేమ్ ఈడ కూడా కేరళ ఎలక్షన్స్లో 1000 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ట్రాన్సాక్షన్ నేను చెప్పేది. ఆయన చెప్పుకున్న తర్వాత అందరూ మాట్లాడింది, ఆయన ఏం ఖండించలే అంటే అనుకుని 1000 కోట్లు మంచిగా ప్రచారం జరిగింది, 1000 కోట్ల ఆసామి అని అందరూ అనుకుంటున్నారు తెలంగాణలో. ఆయన 1000 కోట్ల ఆసామి కావచ్చు, 1000 కోట్లు ఇవ్వచ్చు, 1000 కోట్లు ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఏమైనా జరగక తెలంగాణలో ఇంత నాశనం అవుతుంది. తెలంగాణలో జనాలకు స్కీమ్స్ అమలు చేయడానికి పైసలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్కి పైసలు లేవు, దేనికి పైసలు లేవు, ఇందిరమ్మ ఇళ్ళకి పైసలు లేవు. 800 కోట్లు అంటున్నాడు, 3800 కోట్లకు 800 కోట్లు రిలీజ్ చేసిరట. మరి మిగతా పైసలు ఎక్కడ పోయినావు? ఇందిరమ్మ ఇళ్ళై కొత్త జాబులు రిక్రూట్ చేయమంటే ఉద్యోగాలకు పైసలు లేవు, జీతాలకు పైసలు లేవు. నిన్నమొన్న ఎంత కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ కనీసం ఆ బడ్జెట్లో కేటాయింపులు కూడా వేయలేదు, చెయ్యి కూడా రాలేదు ఎవరికి. ఆడ గద్దర వర్ష యాంకర్కు 60 లక్షలు ఇచ్చారు కానీ మొన్న ఎవరో చెప్తే చిరంజీవులు గారు చెప్తున్నారు, బీసీ ఆఫీసర్. ఆ యాంకర్కి 60 లక్షలు ఇచ్చారు కానీ కనీసం ఒక 6% కూడా ఇవ్వలేదని బీసీలకు. అట్లా ఎవరికి అయినా అంతే, అన్ని కోతలే. ఇట్లా దీనికి మాత్రం పైసలు లేవు, ఈడ మాత్రం రివ్యూలు లేవు, ఈడ ప్రజలు ఇబ్బంది పడుతున్నా దిక్కు లేదు. రైతు భరోసా మమ అనిపించారు, అందరికి 6,000 ఇచ్చి మమ అనిపించారు అంతే. రైతు భరోసా ఇచ్చినట్టు కాదు. జనం అనుకుంటున్నారు మాకేం రైతు భరోసా ఇది, కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తున్నామని చెప్పి 5,000ను 7,500 చేస్తున్నామని చెప్పి 7,500ను 6,000 తగ్గించి ఇప్పుడు 6,000ని ఏడు తీసుకొచ్చిండు, 1000కి తీసుకొచ్చిండు. 1000-500 అవుతుంది లాస్ట్, అంతే కదా. ఇప్పుడు 4 ఎకరాలు ఉందనుకో, 4 ఎకరాలకు 6,000 పడ్డది. 4 ఎకరాలకు 6,000 అంటే ఎకరకు 1,500 పడ్డట్టు. ఎక్కడ 5,000? కేసీఆర్ ఇచ్చిన 5,000, ఈయన ఇచ్చిన ఎకర 1,500. ఈయన ఇస్తేనే 7,500, ఇచ్చిన 1,500. ఇంకా నీకు ఎకరాలు పెరిగే కొద్దీ నీకు ఎకరాకి ఇంత తగ్గుతుంది. ఒక 10 ఎకరాల ఆసామికి అనుకో ఎకరకు 600 పడ్డట్టు, 3 ఎకరాలు అయినాకనుకో ఎకరకు 2,000 పడ్డట్టు. ఇంతే ఇంకా సమర్పయామి. అంటే పైసలు లేవు కాబట్టి ఇవ్వలేకపోతున్నామని ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు వాళ్ళు. కానీ అది జస్టిఫికేషన్, అది పైసలు లేకపోవడం మీ ప్రాబ్లం.
వాళ్ళ ప్రాబ్లం కాదు కదా. మీరు మీతో పైసలు లేకపోతే వాళ్ళు అగ్రికల్చర్ చేయొద్దా? మీతో పైసలు లేకపోతే పిల్లలు చదువుకోవద్దా? ఫీజు పెట్టకపోతే? పైసలు లేకపోతే మీరు 1000 కోట్ల అవతలకి ఎట్లా జరగలిగినారు? కేరళకి ఎట్లా జరిగింది? పైసలు ఇవ్వకపోతే అయితే మీకు పెత్తనం ఇయ్యరు కదా. అభ్యర్థులు నిన్ను ఒకరోజు చెప్పినవి, అభ్యర్థులు హైదరాబాద్కి వచ్చిపోతురు. టికెట్లు కావాల్సిన వాళ్ళు కేరళ నుంచి హైదరాబాద్కి వచ్చిపోతురు రేవంత్ రెడ్డి దగ్గరికి. రేవంత్ రెడ్డి మొన్న కేరళ పోయి స్ట్రాటజిక్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిండు. ఢిల్లీ పోతే ఢిల్లీ కొంతమంది వచ్చినాడు కేరళ నుంచి అభ్యర్థులు, మాకు టికెట్లు ఇప్పియండి అని. ఏం జరుగుతుంది మరి ఇక్కడ? పైసా మే పరమాత్మ హై. పైసలు పెట్టింది కాబట్టి అందరు తిరుగుతారు. పైసలు లేకపోతే ఎదురానిస్తారు. ఆ పక్కన ఉన్న డీకే శివకుమారో లేకపోతే హైకమాండ్కి చాలా దగ్గర వాళ్ళు తెలుసు కదా. ఈయనదంటే సీజన్లీ వ్యవహారం, కానీ వాళ్ళదైతే సీజన్తో సంబంధం లేదు. డీకే శివకుమార్ అయినా మల్లికార్జున ఖర్గే అయినా ఇక ఇదంతా పెద్ద కథ. ఇప్పుడు కేరళ మీదే నడుస్తుంది మొత్తం. ఆయన కేరళ ఎలక్షన్స్లో బిజీగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి బిజీ ఇన్ కేరళ ఎలక్షన్. కేసీ వేణుగోపాల్ ఈయన ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన పాత్ర పోషించినట్ట కాంగ్రెస్లు చెప్తున్న మాట ఇది. ఇంతమంది సీనియర్లను తొక్కేసి ఇంకా కేసీ వేణుగోపాల్ అంటే ఇంకా మొత్తం క్యాషే. అందరూ మాట్లాడుకున్న భాష ఇది. క్యాషే, క్యాష్ అండ్ క్యారీ. నోటు కొట్టు అవకాశం పట్టు అట్లా అట్లా ఆయన ఈయనకు అవకాశం కల్పించింది కదా. ఇప్పుడు కేరళలో ఆయన కోసం పనిచేయాలి. 100 కోట్లు పెట్టి టీవీ ఛానల్ పెట్టారు కేరళలో, 100 కోట్లు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అమౌంట్? జనాలకి ఈయనకి పైసలు లేవు, బట్ అక్కడ మాత్రం పెత్తనం చెలాయించడానికి పైసలు వస్తున్నాయి. ఎట్లా అంటే జనాల కోసం పనిచేస్తున్నట్టు ఎక్కడ కనిపిస్తుంది? జస్టిఫికేషన్ ఇక్కడ కనబడాలి కదా. జనాలకి ఈయనకి దేనికి పైసలు లేని కాడ మీరు అక్కడ ఇవన్నీ విజయవంతంగా ఈ కార్యక్రమాలు ఎట్లా నడుపుతున్నారు? ఓ టీవీ ఛానల్ అయినా లేకపోతే పేపర్ల యాడ్స్. పేపర్ యాడ్లు అక్కడ అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇన్నిసార్లు ప్రతిరోజు పేపర్లకు యాడ్లు ఇస్తలేరు. కాంగ్రెస్ ఇస్తుంది, అది కూడా తెలంగాణ ప్రభుత్వమే ఇస్తుంది. రోజు ఎవ్రీడే తెలంగాణ పేపర్ యాడ్లు, తెలంగాణ యాడ్లు ఆ పేపర్లో కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇస్తుంది. ఇంకా దారుణం ఏంటంటే మన డబ్బులు రోజు ఒక 3 కోట్లో 4 కోట్లో అక్కడ మీడియా ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఖర్చు మొత్తం వినదే. ఏమని అర్థం చేసుకోవాలి? అంటే మీరు కావాలని తెలంగాణను ఎండబెట్టి అవతల ఖర్చు పెడుతున్నారా? లేకపోతే అవతలలోకి వచ్చిన పైసలు తెలంగాణ ప్రజలు ఖర్చు పెట్టి ఎందుకు దొరుకుతలేవు? పైసలు ఎందుకు లేవు అంటున్నారు? చేసి అప్పులు చేస్తున్నారు, అప్పులు భూములు అమ్ముతున్నారు, అయినా సరే ఎందుకు పైసలు లేవు? ఎందుకు స్కీములు ఇస్తలేరు? ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు పిలుపునిచ్చారు, సమ్మె నోటీస్ ఇచ్చారు. వాళ్ళతో చర్చించాలంటే అసెంబ్లీ అడ్డమని చెప్తున్నారు. ఇట్లా ఇంకా ప్రతి వర్గం, ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అన్నిటినీ తీసుకుపోయి రోకల్లో పెట్టి దమా దంచినట్టుంది. ఎవరికి ఇచ్చేది లేదు. వాళ్ళు ఏం చేసుకుంటారో కానీ ఎవరికి ఇచ్చేది. మంచి బిజినెస్లు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అందరూ, కానీ జనాల బిజినెస్లు మొత్తం పోయినాయి. జనాలు బిజినెస్లు మొత్తం మూత పడుతున్నాయి గిరాకులు లేక. మొత్తం దివాలా తీసినాం. దీని నుంచి గట్టెక్కించాలంటే ఏం చేయాలి? ఇవి చూస్తలేమా? సిలిండర్ లేవని, గ్యాస్ లేదని, సిలిండర్ పెట్రోల్ లేదని లైన్ అని పడితే కూడా సమీక్ష చేసే టైం లేకుండా సమీక్ష నుంచి వెళ్ళిపోయినట్టు. తర్వాత చేసిన లేదు సమీక్ష, కానీ ఆ రోజు ఫస్ట్ డే మన లైన్ ఇవ్వడం చూసినామా? సమీక్ష లేదు. ఇప్పుడు ఏమన్నా సమీక్ష చేసినాక ఆ సమస్య పరిష్కారం అయిందా? ఏం కాలేదు. వంతుకు గంతేసింది. సమస్యకు పరిష్కారం కాదు. ఆ సమస్య మీద ఒక మీటింగ్ జరిగింది అంతే. మీటింగ్ జరిగితే ఏమవుతుంది? మీటింగ్ జరిగినాక చెప్పాలి కదా, మరి ఇట్లా మీటింగ్ జరిగింది మరి ఏంది అనే విషయం కూడా చెప్పాలి కదా. అట్లేం చెప్పలేదు. ఎనీవే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు చాలనుకుంటుండు. మినిస్టర్లు మేము మంత్రులమైనాం చాలనుకుంటున్నారు. కానీ తెలంగాణకు చాలు కాదు కదా. సీరియస్ అది కనిపిస్తలేదు. ఎంతసేపటికి మనం ఆడ పెత్తనం చేద్దాం, ఈడ పెత్తనం చేద్దాం, ఇంకేదో చేద్దాం, 4 పైసలు పడేసి బిజినెస్ చేద్దాం, 4 పైసలు పడేసి రాజకీయాలు చేద్దాం, 4 పైసలు పడేసి పెత్తనం మనమే అందరికన్నా ముందు కనిపిద్దాం, 4 పైసలు పడేసి హైకమాండ్ దగ్గర వేద్దాం, 4 పైసలు పడేసి ఇంకో ఎలక్షన్స్లో ఖర్చు పెట్టిద్దాం అని ఇక్కడ నుంచి పైసలు దింగపోతురు తప్ప అక్కడి నుంచి పైసలు వస్తలేవు. ఏమి అక్కడి నుంచి ఏమీ వస్తలేవు. ఏమని అర్థం చేసుకోవాలి? తెలంగాణ ఇట్లే ఉంటుంది. ఇంకా 2.5 సంవత్సరాలు ఇంకా దారుణంగా ఉంటుంది అనిపిస్తుంది వీళ్ళ పనితనం చూస్తుంటే. మరి తెలంగాణ జనానికి అయితే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. పైసలు లేవు అన్నప్పుడు లేనట్టే ఉండాలి. పైసలు లేవు అనుకుంటే ఎట్లా ఖర్చు పెట్టగలుగుతున్నారు? పైసలు లేవు అనుకుంటే ఎట్లా అప్పు చేయగలుగుతున్నారు? పైసలు లేవని భూములు ఎట్లా అమ్ముతున్నారు? పైసలు లేవని కేరళలో ఇదంతా ఎందుకు నడుస్తుంది? ఒక ఛానల్ పెట్టించి 100 కోట్లు పెట్టి ఎందుకు పేపర్ యాడ్లు ఇస్తున్నారు? ఎందుకు మొత్తం పెత్తనం అంతా మొత్తం ప్రొడ్యూసర్ ఎట్లా అయింది? మీరు కేరళ ప్రొడ్యూసర్ ఎట్లా అయింది? తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ రేవంత్ రెడ్డి ఎట్లా ప్రొడ్యూసర్ అయ్యిండు? మినిస్టర్లకు ఇచ్చిన టార్గెట్ ఎట్లా ఫుల్ఫిల్ చేసినారు కేరళకు? ఇదంతా ఖచ్చితంగా జనాలు చర్చనే కదా. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పని అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.